నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావు గారు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత బీజేపీ ముఖ్య నేతల్లో చాలా అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అటు కింద కేడర్ కూడా ఇప్పటికే అసహనంతో ఉన్నారనేది వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది ఆశించిన విధంగా అధ్యక్ష పదవికి ఎవరైతే ఆశించారో వాళ్ళకి పదవి రాకపోవడం వల్ల ప్రధాన కారణం అని కూడా దీనికి తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా రామచంద్రరావు గారిని ఇక అధిష్టానం సెంట్రల్ నుంచే వచ్చింది కాబట్టి ఆ నిర్ణయం ఇక దాన్ని లోకల్లో ఎవరు మార్చే పరిస్థితి లేదు. సో దీన్ని బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే డీకే అరుణ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఆ రోజు కూడా ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా మంది దగ్గర అంటే కొంతమంది ప్రత్యక్షంగా చెప్తున్నా, కొంతమంది చెప్పలేని స్థితిలో ఇండైరెక్ట్ రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, నిన్న ఆయన డుమ్మా కొట్టిన పరిస్థితి మనం చూసాం. సో వాస్తవంగా ఈ రామచంద్రరావు అనే వ్యక్తి సూట్ అవుతారా? ఎందుకంటే ఈ అధ్యక్ష పదవికి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్న విధంగా తెలంగాణ సమస్యల్ని చూపించగలరా? సమస్యల మీద పోరాడగలరా? అందులో ప్రధానంగా ఇప్పుడున్న రేషియో అంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రేషియో నడుస్తున్న టైంలో ఆల్రెడీ కవిత నేను ఒక పార్టీ తెలంగాణ జాగృతి అనే పార్టీ ద్వారా నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజా సమస్యల మీద కొట్లాడతాను, ప్రధానంగా ఈ బీసీ నినాదం అనేది ఖచ్చితంగా నేను కొట్లాడతానని ఆమె ఒక నినాదం ఎత్తుకున్న పరిస్థితి. మరి ఈ టైంలో బీజేపీకి చాలా బలమైన నాయకత్వం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సమయంలో మరి రామచంద్రరావు గారిని నియమించిన ప్రక్రియ కావచ్చు, జరుగుతున్న వాతావరణాలు కావచ్చు, అక్కడ కొంతమంది పడని వాళ్ళు అనుకోవచ్చు, లేదంటే ఎక్కువ ఆశ పెట్టుకున్నారు అంటే నాయకత్వం మీద, అధ్యక్ష పదవి మీద ప్రధానంగా ఎక్కువ ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఎక్కువ ఈ అధ్యక్ష పదవి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత ఆశావాళ్ళు వాళ్ళకి కొంచెం డౌన్ అయిన పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళు వ్యతిరేకత క్రియేట్ చేసే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. ఈ సమయంలో చాలా వార్తలు మనం చూస్తున్నాం. ముఖ్య నేతలు జంప్ అవుతున్నారు, ముఖ్య నాయకత్వం అంతా కూడా వేరే పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంతమంది కొత్త పార్టీలు పెట్టబోతున్నారనే వార్తలు చాలా వస్తూ ఉన్నాయి. ఒక్కోసారి మనం మాట్లాడుకుంటే నిన్న బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నారు, రామచంద్రరావు మీద ట్రోల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుసుకోండి, ఆయన ఒక మిసైల్, ఖచ్చితంగా ప్రతి అంశం మీద పోరాడతారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆయన మిసైలా లేకపోతే ఇంకొకటా అనేది కాదు. ఇప్పుడు రామచంద్రరావు గారి మీద ఎవరికి వ్యతిరేకత లేదు, 100% ఎవరికి వ్యతిరేకత లేదు. ఆయన ఇప్పటిదాకా కూడా ఇక్కడ బహిరంగంగా వచ్చి కొట్లాడిన వ్యక్తి కాదు. సో అట్లాంటి వ్యక్తి మీద కొన్ని అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఒక పక్క నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి, నిరుద్యోగుల ఇష్యూస్ చాలా ఉన్నాయి, అలాగే రైతుల ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఒక పక్క హైడ్రా అంటూ ఉన్న వాళ్ళని దాదాపు కొన్ని ఏళ్లగా ఉన్న వాళ్ళని కూడా ఖాళీ చేయించే పరిస్థితి, ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదని ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ స్టాండ్ ఏంటి, అధ్యక్షుల్ని ఎవరిని పెడతారనే దాని మీద చాలా చర్చలు జరిగాయి. సో ఇప్పుడు బీజేపీ ఎట్లా కొట్లాడుతుంది, ఇప్పుడు రామచంద్రరావు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు ఇలాంటి అంశాల మీద అనేది ప్రధాన క్వశ్చన్ ఇక్కడ అందరిలో. సో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలే తీసుకోవచ్చు. ఆయన చాలామంది ఇంతకుముందు చేసిన కిషన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మణ్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే బండి సంజయ్ గారి హయాంలో కావచ్చు, ఆయన కూడా అధ్యక్షుడిగా చేశారు. కాబట్టి బండి సంజయ్ హయాంలో చాలా వరకు బీజేపీ పుంజుకుందని చెప్పవచ్చు, సెకండ్ ప్లేస్కి వచ్చిన పరిస్థితి. అప్పుడు చాలామంది మాట్లాడుకున్నారు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ నడిచింది చాలా ఆ 3 సంవత్సరాలు, దాదాపు ఆయన 3 సంవత్సరాలు ఏదో ఆయన పదవులు ఉన్నారు, అధ్యక్ష పదవిలో బండి సంజయ్ గారు. మరి ఆ టైంలో చాలా కీలకంగా ఆయన కొట్లాడిన పరిస్థితి. తర్వాత అధిష్టానం పక్కన పెట్టింది, ఏ రీజన్స్ అయినా కానీ. మరి ఆ టైంలో హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి, దాంట్లో కూడా ముందంజలో బీజేపీ వచ్చిన పరిస్థితి. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఊహించిన స్థితిలో కార్పొరేటర్లు గెలిచారు. మళ్ళీ అంటే ఇది ప్రజలు కోరుకుంటుంది, అంటే కొట్లాడే నాయకుడు కావాలి, ఒక మాస్ లీడర్ కావాలనేది
ప్రజలు అలాగే కింద స్థాయి కార్యకర్తలు కూడా ఆశిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి చాలామంది అంటే డీకే అరుణ లాంటి వాళ్ళు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ధర్మపురి అరవింద్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, రఘునందన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంత పార్టీకి దూరం అవుతారు, దీని మీద అసహనంగా ఉంది అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఏంటంటే కట్టర్ బీజేపీ నాయకులు వాళ్ళు. సో వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ ఏదేమైనా కానీ ఇప్పట్లో ఎందుకంటే బీజేపీ అనేది ఏదైతే ఇష్యూస్ జరుగుతున్నాయో, అంతర్గత కుమ్ములాటలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో బీజేపీ పార్టీలో, వీటిని ఎప్పుడు కూడా సరిచెప్పుకునే పరిస్థితి తప్పితే బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద లేదంటే ప్రజా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రజల ఇష్యూస్ తెలుసుకునే విషయాల్లో మాత్రం టోటల్ బీజేపీ నాయకత్వం ఫెయిల్ అవుతుందనేది వాస్తవం. సో ఈ టైంలో అయినా ఖచ్చితంగా రామచంద్రరావు గారు దీని మీద పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలి, అలాగే బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న ఒక ఫేక్ ప్రచారం మీద పోరాడాల్సిన అంశం ఉంది ఖచ్చితంగా. సో వీటి మీద ఎంతవరకు ఆయన పోరాడతారు అనే దాని మీద వేచి చూడాలి. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి ఒకవేళ మీరు గనక పార్టీ అధికారంలోకి రావాలనుకుంటే ఒక సరైన నాయకత్వం కింద మనం వెళ్ళాలి. ఖచ్చితంగా కొన్ని ఆలోచనలు అనేది మనం మార్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రామచంద్ర గారు పనిచేస్తారనేది చాలామంది నమ్మట్లేదు. సో దీని మీద ఖచ్చితంగా ఒక విశ్లేషణ అయితే రావాల్సి ఉంది. చూద్దాం. నిన్న రామచంద్ర గారు కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. మరి చూద్దాం దీని మీద మరి ప్రజలు ఎంతవరకు అతను ఓన్ చేసుకుంటారు, మరి ఆయన ఎంతవరకు ప్రజా సమస్యల మీద కొట్లాడే పరిస్థితి ఉంటుంది అనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.